నాకు డైరెక్ట్గా మాట్లాడే ఇది లేదు. నాకు తెలిసింది ఒక సృజన మాత్రమే. తను కూడా ఆటోలో ఇద్దరం ట్రావెల్ చేస్తూ ఉంటాం. నాన్నగారు ఇందాక చెప్తూ ఉన్నారు ఆయన పూర్వపు స్థితి ఎక్కడి నుండి ప్రారంభమైందో. అనసూయమ్మ గారు పోవటం, ఆ సందర్భంగా మనం ఇక్కడ కూడుకోవటం దేవుని సంకల్పం. మనుష్య ఆలోచనల ప్రకారం మనిషి జీవిస్తూ ఉన్నాడు. అలా బ్రతకకూడదు అని చెప్పటానికే ఇలాంటి సువార్త జరగాలి మనుషుల మధ్య. మనము ఎలా బ్రతుకుతున్నాము అనేది మన ఇష్టమే. దానికి ఎవరు హద్దు పెట్టవలసిన అవసరం లేదు. కానీ మనం అనుకుని భూమి మీదకి వచ్చి ఉంటే గనక ఈ అనుసరణ, ఈ పద్ధతి, నువ్వు అనుకుంటున్న జీవితం అన్నీ నీ ఇష్టంగా జరిగించుకోవచ్చు. కానీ మనం అనుకొని ఎప్పుడు ఈ భూమి మీదకి రాలేదు. సృజన, నువ్వు అనుకున్నావా తల్లి? అనుకోలేదు. నిడమనూరులో మనం పుట్టాలని, ఈ ప్లేస్లోనే మనం పెరగాలని, ఈ తరములో ఈ ప్రజల మధ్య ఉండాలి అనేది మనుషులు ఎవ్వరూ అనుకోలేదు. దేవాతి దేవుడే అనుకున్నారు గనకనే మనం బ్రతికి ఉన్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పిన, మనం బ్రతికి ఉన్నాము కారణం మనం కాదు దేవుడు అనటానికి, మనకి హీలింగ్ చేసుకుంటున్నటువంటి, అంటే మనము పీల్చుకుంటున్నటువంటి గాలి మనం ఆపుకుంటే ఆగిపోతుందా లేదా? కానీ ఆపుకోవాలని అనుకుంటాం ఎప్పుడన్నా? ఆపుకోవాలని అనుకో. ఎందుకని? చచ్చిపోతాం. మీరు కొంచెం శ్రద్ధ పెట్టాలి నా మాటలకి. కామన్గా మీరు సువార్త సభలు అంటే వాళ్ళ భజన వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ నేను ఎప్పుడు చెప్పినా దేవుని మాటను మీ ముందుకు తీసుకొస్తాను. దేవుని యొక్క బాధని మీకు పరిచయం చేస్తాను. ఇన్ని రోజులు మనం దేవునికి చెప్పుకోవటమే తెలుసుకున్నాం, అది మన భక్తి. కానీ దేవునికి ఒక ఆశ ఉండింది, దేవుని యొక్క ఆలోచన ఉండింది అని థియలాజికల్గా, అంటే బైబిల్ ప్రకారంగా పరిశీలన చేసి మరి బైబిల్ని పట్టుకున్నాము. ఆ పట్టుకున్న విధానంలో దేవుని యొక్క బాధ, వేదన మీ అందరికీ పరిచయం చేయాలనేటువంటి ఆలోచన విధానంతోనే మేము ముందుకు వచ్చాము. కనుక మనము ఎలా బ్రతుకుతున్నాము అనేది మనం సరి చేసుకుందాం. దేవుని యొక్క మాటలోనికి వెళ్తే మనుషులందరూ చచ్చిపోవటం తథ్యమా? చిన్న లేదు, పెద్ద లేదు, ధనవంతులు లేదు, పేదవాళ్ళు లేరు, భిక్షగాళ్ళు లేదు. ప్రపంచంలో గొప్ప బిల్ గేట్స్ మొదలుకొని, లేకంటే లక్ష్మీ మిట్టల్ మొదలుకొని వాళ్ళంతా గొప్ప ధనవంతులు. వాళ్ళు కూడా మరణం యొక్క బాధను అనుభవిస్తూ, బాధపడుతూ, ఏ రోజైనా చనిపోతామేమో అని అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. ఆ బ్రతుకుతున్న విధానంలో మరణాన్ని మనం దాటేద్దాం, మరణము రాకుండా చూసుకుందాం అనుకోవటానికి రీసెర్చ్ వైజ్గా చాలామంది చాలా చాలా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి శవాలను దాచుకుంటున్నారు. ఇది మీకు తెలియాలి. ఎంత ఖర్చు పెట్టి వారి యొక్క శవాలను భద్రపరుచుకుంటున్నారంటే, వారి ఆస్తి మొత్తం పెట్టైనా సరే మా బాడీని కాపాడండి, ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీ ఫలితాలు, మీ రీసెర్చ్లు కనుక ఫలించితే నేను తిరిగి భూమి మీద యాజ్ యూజువల్గా బతికేస్తాం. వినటానికి విడ్డూరమైన వాళ్ళకి ఎంత ప్రాఫిటికల్గా, అంటే ఎంత ప్రూఫింగ్ ఇచ్చారో వాళ్ళు బతకటానికి, మీరు బతుకుతారు అని చెప్పటానికి. సో చాలామంది లైసెన్స్డ్ తీసుకున్నారు, మేము చనిపోతే మా బాడీని భూస్థాపితం చేయొద్దు, కాల్చొద్దు, ఒక ప్రిజర్వేటివ్ సిస్టమ్ ప్రకారంగా దాన్ని దాచేయండి అని చెప్తున్నారు. కానీ ఈ మరణాన్ని దేవుని తరపు నుంచి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మరణాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఈ మరణ భయాన్ని మనం పెంచుకొని హాస్పిటల్స్ని పెంచాం తప్ప, మెడిసిన్స్ని పెంచుకున్నాం తప్ప, మరణాన్ని మాత్రం దాటి వెళ్ళలేకపోతున్నాం. నిజం, మనిషికి మరణం తథ్యం. ఒక మాట మీకు చూపిస్తాను. ఇప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివినటువంటి లేఖన భాగంలో 90వ కీర్తనలో
మొదటి వచనం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము. ఇదేంటి, మనం కట్టుకున్న ఈ భూమి కాదా? మనం ఉంటున్న ఈ భూమి కాదా? మనం నివసిస్తున్న ఇల్లు కాదా? బైబిల్ అండి విజ్ఞానంతో కూడిన జ్ఞానయుక్తమైనటువంటి మనుషునికి అత్యవసరమైనటువంటి తెలుసుకోవలసిన బుక్. తరతరములకు, ఒక తరం కాదు, 2 తరాలు కాదు, తరతరములకు అంటే ఆదాము గారి మొదలుకొని 4 ఫాదర్స్ మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న ప్రజానికానికి మొత్తానికి ఎవరు నివాస స్థలం? దేవాతి దేవుడు. ఇది భక్తుడు తెలుసుకున్నాడు కనుకనే చెప్తున్నాడు, దేవా తరతరములకు నివాస స్థలము నీవే. మరి నువ్వెప్పుడున్నావు? నువ్వేమో మేము నివాస స్థలం అంటున్నావు. మరి మీరెప్పుడున్నారు? మేమేమన్నా వెతుక్కుంటే వెలిసిన దేవుడువా? మేమేమన్నా కొండెక్కితే కనిపించిన దేవుడువా? కాదే. ఏమన్నాడు చూడండి, పర్వతము పుట్టలేదు. మీకందరికి పర్వతం వల్ల ఉపయోగం ఏంటి తెలుసా? భూమి శూన్యంలో వేలాడుతుంది. శూన్యంలో వేలాడుతుందంటే దానికి ఒక బ్యాలెన్స్ కావాలి. ఇది కూడా బైబిల్లోనే చెప్పబడింది. పర్వతాలు ఎందుకంటే భూమిని బ్యాలెన్స్ చేయడానికి. ఆ పర్వతం అన్నిటికంటే ఎత్తైన పర్వతం ఏంటి? ఎవరెస్ట్ పర్వతం. మనకు తెలిసిన భారత ఇది దానిని బట్టి ఈ ఎవరెస్ట్ పర్వతం కూడా పుట్టక ముందే, తర్వాత భూమిని లోకమును నీవు పుట్టించక మునుపే భూమి కూడా లేదు. మీరు క్లారిటీగా ఉండాలి. మనమే క్రీస్తు వారిని, ఈ క్రైస్తవ మార్గాన్ని మనం ఎందుకు ఎంచుకుంటున్నాం? మనం ఏమన్నా చేసుకున్నామా? మన భక్తి ఏమన్నా ఒక రూపాన్ని ఇచ్చిందా అని తెలియడానికి మనకు ఒక విజ్ఞానంతో కూడిన భక్తి మార్గము ఇది. ఇది ఒక మూఢత్వము కలిగిన భక్తి కాదు అని చెప్పడానికి భూమి, ఇంకేమంటే పర్వతములు, భూమి, లోకములు పుట్టించక మునుపే యుగానికి అండ్ సోన్సో యుగానికి. యుగానము అంటే దాదాపు కొన్ని వేల కోట్ల సంవత్సరాలని చెప్తున్నారు. అలాంటివి ఇక్కడ ఎన్ని యుగాలు రాయించాడు? 2 యుగాలే రాయించాడు. పెట్టాడు అంటే మల్టిపుల్ యుగాస్. ఈ మల్టిపుల్ యుగాల కంటే ముందు ఉన్నవాడు ఆయన. అంటే ఎంత పెద్ద దేవుడు! దేవునికి ఉండవలసిన లక్షణం ఇది. ఒక దేవుడై ఉండాలి అంటే మనిషిని దాటి, మనిషికి మించి వయస్సు ఉండాలి, అంతకు మించిన క్యాపబిలిటీ ఉండాలి. దానికి ఆయన ఏం చెప్పుకున్నాడు ఏంటంటే, పర్వతాలే లేవు, భూమే లేదు, లోకాలే లేవు. మీరు అనుకున్న యుగానికంటే యుగాల కంటే ముందున్న దేవుడిని నేను. ఈ దేవుడినైన నేను మిమ్మల్ని భూమి మీదకి పంపించాను. భూమి మీదకి పంపించక ముందు మీరు ఎక్కడున్నారు? తరతరములకు నివాస స్థలమైన నాలో ఉన్నారు. ఇది మీకు క్లారిటీ రావాలి. పరలోకంలో ఆయన ఉన్నారు. పరలోకంలో ఆయనలో ఎవరున్నారు? మనమంతా ఉన్నాం. భూమి మీదకి పంపించారు. ఎలా పంపించారు? శిశు రూపంలో పంపించారు. మీకు ఇంకా సైంటిఫిక్ గా తెలియాలి అంటే ఒక చిన్న శుక్రకణంగా పంపించారు. దానికి కోటెడ్ బాడీలో రావాలి అంటే అమ్మలో 8 నెలలు పెరిగిన తర్వాత నీవు బాడీగా బయటకి ఈ భూమి మీద నివసించగలిగినటువంటి బాడీని పట్టుకొని బయటకు వస్తావు. ఇవన్నీ ఎందుకు చేసావు అంటే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో. ఆయన కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. కుక్కకి మనం పెంచుకునే డాగులు కానీ, మనం పెంచుకునే పిల్లులో, లేకపోతే మనం పెంచుకునే గేదెలో మన మాట వినాలనుకుంటాం కదా. వాటికి ఏం చేస్తాం? ఆగు, ఉండు, కూర్చో, అవి చెప్తాం. అలాగే మనిషికి వివేకాన్నిచ్చి, విజ్ఞతనిచ్చి, వివేచననిచ్చి, అన్నిటినీ పక్షులు 84 లక్షల జీవరాశులన్నిటిలో కంటే గొప్పవాడిగా మనిషి నుంచి ఆ మనిషికి ఏంటంటే ఒక ఆజ్ఞ పెట్టాడంట. మరి ఆజ్ఞ ఇచ్చి ఎందుకు చేయాలా అని మనకు ఆలోచన రావాలి కదా. విజ్ఞత ఉన్నప్పుడు, వివేచన ఉన్నప్పుడు, ఆలోచన ఉన్నప్పుడు ఇది ఎందుకు చేయాలి అని ఉండాలిగా.
అందుకని అంటున్నాడు, నీవు ఆయనకు ఆజ్ఞలు ఇచ్చి గైకొందువో లేదో, నువ్వు పాటిస్తావో లేదో అని నిన్ను శోధించి. నీకెందుకు చేయాలి నేను? ఇప్పుడు జనరేషన్ ఏమంటారు, జంజీ జనరేషన్ అంతా ఎలా ఉన్నారు? నువ్వు పెట్టాలి, అది నీ డ్యూటీ అంటున్నారు. నువ్వు చేయాలి, అది నీ డ్యూటీ అంటున్నారు. కానీ దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు ఆజ్ఞనిస్తాను, ఆజ్ఞ ఇచ్చిన నేను నిన్ను బ్లైండ్గా ఒప్పుకోమనట్లేదు. దాన్ని నువ్వు ఎందుకు పాటించాలి, ఎందుకు చెయ్యాలి అనే వివేచన కూడా పెట్టింది నేనే. ఈ పెట్టిన నేను మీరు పాటిస్తారా లేదా అని మిమ్మల్ని శోధించి, అసలు మీ హృదయంలో ఏముంది అన్ని జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మీకు అత్యవసరం. మీ హృదయంలో ఏముంది? అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాను, పీల్చుకోవటానికి అత్యవసరమైన ఊపిరి దగ్గర నుంచి సో ఏవైతే నీకు ఫెసిలిటీస్ కావాలో, ఏవైతే నీకు రుచులు కావాలో, ఏ ఇంగ్రీడియంట్ తో ఏది కలిపితే కాంబినేషన్ ఆఫ్ టేస్ట్ పెరుగుతుందో అవన్నీ నీకు తెలుసా? ముందే దేవునికి తెలుసా? నీకే తెలుసా? ముందే దేవునికి తెలుసా? ఖచ్చితంగా దేవునికే తెలుసు, లేకపోతే ఎలా వస్తుంది? నీకేది కావాలో ముందే దేవునికి తెలుసు. కాబట్టి లక్షల రకాల ఫుడ్ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మామిడికాయల సీజన్ వస్తుంది కదా, ఎన్ని రకాలు ఉన్నాయి? వేల రకాలు. ఎందుకని ఒక రకం చాలు కదా. ఒకరికి ఒక టేస్ట్ నచ్చుతుంది, ఒకరికి ఇంకొక టేస్ట్ నచ్చుతుంది, ఒకరికి బ్లాక్ కలర్ నచ్చుతుంది, ఒకరికి వైట్ కలర్ నచ్చుతుంది. అలా 8 కలర్లో కాంబినేషన్ ఆఫ్ కలర్స్ మొదలుకొని, ఫుడ్ మొదలుకొని, నీకు ఒక క్యారియర్ అమ్మ బిడ్డకి ఎలా అయితే పెడుతుందో క్యారియర్ మూత పెట్టినట్టుగా ఈ ప్రకృతిని దేవుడు ప్రసాదించారు. మనుషులు కాదు. మనిషి అనుకుంటున్నాడు నేను కష్టపడుతున్నాను, పొలం వెళ్తున్నాను, గింజ తెచ్చుకుంటున్నాను అంటున్నాడు. కాదు, మనిషికి గింజ వేసి ఇంటికి వెళ్ళిపోతాడు. మొలవమని చెప్పింది ఎవరు? ప్రతి గింజకి గింజ నువ్వు మొలువు, గింజ నువ్వు మొలువు, నువ్వు కాయలు విత్తనాలు ఇవన్నీ చెప్పొస్తున్నాడా? ఆలోచించండి. మనిషి ప్రతిదీ నేనే చేస్తున్నాను, నా వల్లే అవుతుంది, నా ద్వారానే అవుతుందని విర్రవీగుతున్న దుష్టత్వం అని బైబిల్. అది ఆ విర్రవీగుతున్న దుష్టత్వం నుండి తప్పించడానికే నీ హృదయంలో అసలు ఏముంది? ఇన్నిచ్చిన నేను, ఇంత సదుపాయాలు కలగజేసిన నేను, ఇంత బాగా నిన్ను చూసుకుంటున్నాను. మనుషుల ప్రేమ అయితే చాలా లిటిల్ బిట్, చాలా కొంచెం. నీలో చిన్న వ్యతిరేకత కనిపించిన ఏ క్షణంలోనూ నిన్ను ప్రేమించడానికి ఇష్టపడరు, సరికదా? నీతో కలిసి కూడా ఉండలేరు. కానీ దేవాతి దేవుడు ఎలా ఉన్నారో తెలుసా? నువ్వు పిచ్చివాడివని తెలుసు, నువ్వు చెడ్డవాడివని తెలుసు, నువ్వు హృదయంలో ఏం ఆలోచించుకుంటున్నావో తెలుసు. అన్నీ తెలిసిన ఒక్కసారి నా మాట విను అని చెప్పి, నువ్వు మాట వింటే నిన్ను నేను మార్చేసుకుంటాను రా అని ప్రేమతో రోజంతా చేతులు చాపి చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నీ హృదయములో ఏమున్నదో తెలుసుకొనుటకు పైగా నిన్ను అణచాలి. మనిషి అండి విర్రవీగుతూ ఉంటాడు ప్రతి దానికి. నేనే సంపాదించాను, నేనే కష్టపడ్డాను, నేనే నాదే, ఈ 2 మాటలు తప్ప ఏం రావు. ఏ పరిస్థితుల్లోనే ఆ భగవంతుడు దయ వల్ల అన్నాడంటే అది ఒక ఊత పదమే. ఒకవేళ అన్నాడు అంటే దేవుని యొక్క ఉన్నత గొప్పతనాన్ని చెప్పడానికి నోరు మూసుకొని ఉండడు, చెప్తూనే ఉంటాడు. అందుకే అంటున్నాడు, నిన్ను అణచు నిమిత్తమే 3వ వచనంలో అంటాడు, ఆహారము వలనే కాదు. ఎందుకండి ఫుడ్ ఇచ్చేది? ఫుడ్ మనం తినకపోతే బతుకుతామా, చస్తామా? చచ్చిపోతాం. ఎవరినైనా అడగండి, చచ్చిపోతాం. కానీ ఈ ఆహారం తినకపోతే చచ్చిపోయేది ఈ శరీరమే. ఇందాక పాస్టర్ గారు అన్నట్టు మనిషికి 2 మరణాలు. ఇది ప్రపంచంలో ఎవరికి తెలియటంలా, తెలిసిన కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మరణము శరీరానికి ఉంది. అందుకే తరతరాలకి నివాస స్థలమైన ఆయన నరులారా తిరిగి రండి, ఈ మాట మీకు తెలుసు. నరులారా తిరిగి రండి అని పిలవటమే శరీరపరమైన మరణం. ఈ శరీరపరమైన మరణమే ఇప్పుడు ఈ ఇంటి అమ్మగారు కోల్పోయారు. కానీ మనందరికీ ఇంక్లూడింగ్ చనిపోయిన వారందరికీ ఉన్నదేంటో తెలుసా? ఆత్మకి ఏం లేదు, చావే లేదు.
చావు లేదు, దానికి ప్రతి సెన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, శవాన్ని ఇక్కడ పడుకోబెట్టాము, బ్రతికున్నప్పుడు మనం ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేస్తాం. నాకు ఈ ఫుడ్ వద్దు, నాకు ఈ కలర్ వద్దు, నాకు చల్లగా లేదు, వేడిగా ఉంది, నాకు ఇది వద్దు, అదొద్దు, అలా ఉంటాను, ఇలా ఉంటాను, నన్ను ఇలా తిట్టావేంటి, నన్ను అలా అన్నావేంటని ప్రతి దానికి రియాక్షన్ ఇస్తూ ఉంటాం. వన్స్ మనం చనిపోయాము అంటే మనలో నుంచి చిన్న మూలుగు కూడా రాదు. మనలో ఇన్ ది సెన్స్ మన బాడీలో నుంచి. అప్పుడు చనిపోయిన వారందరూ నన్ను దర్శించడానికి వచ్చి ఏమంటారు తెలుసా? అరుణమ్మ పోయింది, చనిపోయింది. అదేంటి, నేను ఇక్కడే ఉన్నాను కదా, నా బాడీ ఇక్కడే ఉంది కదా, ఎందుకని నన్ను పోయింది అంటున్నారు? పోయింది ఆత్మ, మిగిలింది శరీరం. శరీరమే ఎందుకు మిగిలిందంటే శరీరం తయారు చేయబడింది మట్టితో గనక. మట్టి ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి, మీకు అందరికీ తెలుసు, తిరిగి మట్టిలోనికే వెళ్ళాలి. తిరిగి మట్టిలోనికి వెళ్ళటమే మరణం. ఆత్మ ఉండింది, ఆత్మ తాను దయచేసింది. ఎవరిచ్చారు ఈ ఆత్మని? తండ్రి అయిన దేవుడు ఊపిరి ఊదగా మనము ఈ శరీరంలోనికి ప్రవేశించిన వారు. జీవించే ఆత్మలమైన, జీవాత్మని ఇస్తే జీవించే ఆత్మలమయ్యాం. ఈ ఆత్మ తండ్రి నుండి వచ్చింది కాబట్టి దానికి ఎన్నటికీ చావు లేదు గనక చనిపోయే లోపు ఆయన ఆజ్ఞను పాటిస్తావా లేదా, నీ హృదయంలో అసలు ఏముంది అని నిన్ను పరీక్షించటానికే. కానీ నువ్వేమనుకుంటున్నావు తెలుసా? ఫుడ్ లేకపోతే చచ్చిపోతాను, ఫుడ్ కోసమే నా ప్రయాస, నేను బతికినంత కాలం నా శరీరం కోసమే కష్టపడాలి. అసలు ఉందో, చనిపోయిన తర్వాత ఏముందో, ఎవరుందో, అసలు ఉందో లేదో ఎవరికి తెలుసు? తెలుసు, బైబుల్ చెప్పింది. బైబుల్ చెప్పింది అంటే యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారు? స్వయాన స్వర్గం నుండి, పరలోకం నుండి, మీరు అనుకునే వైకుంఠం నుండి వచ్చారు. ఆయన వచ్చింది మిమ్మల్ని, మీకు ఇంకొక జన్మ ఉంది, మనిషికి పునర్జన్మ ఉంది. ఏ జన్మ ఉంది అంటున్నారు చాలా మంది? ఇంకొక జన్మ ఉంది అంటున్నారు. కాదు కాదు, పునరుద్ధారణ అంటే ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం ఈ రూమ్ లోనికి వెళ్ళాలంటే ఐదర్ గేట్ అన్నా తీయాలి, లేదంటే ఎవరినన్నా పర్మిషన్ అన్నా అడగాలి. ఒకవేళ మనం చనిపోయాము అంటే ఇవేవి, ఈవెన్ గాలి కూడా మనల్ని ఆపలేదు. ఆ కెపాసిటీ దేవుడు ఈ ఆత్మకి ఇచ్చాడు, కానీ శరీరంతో బంధించాడు. చాలా మంది ఈ విషయాన్ని గ్రహించుకొని చనిపోయిన తర్వాత మనిషి దెయ్యంలాగా వచ్చేస్తాడు అంటాడు. అస్సలు నమ్మకండి. ఇది ఒక విజ్ఞాన సభ. దేవుడు ఒకసారి మరణించిన తర్వాత ఎవరిని భూమి మీదకి మరలా పంపించడు. ఆయన మీరు అనుకున్నంత అమాయకులు కాదు. వచ్చిన ప్రతి ఆత్మని ఆయన పెట్టుకుంటారు. పెట్టుకొని భూమి మీద నువ్వు ఎలా బ్రతికావు, ఏం చేయమన్నాను నేను, నా మాట నీకు వినపడలేదా, వినినా నటించావా, లేకపోతే అవసరం లేదనుకున్నావా, లోక జీవితమే సౌఖ్యం అనుకున్నావా, అది ఎన్నాళ్ళ వరకు ఉంటుందో నువ్వు తెలియలేదా, వినలేదా? మనిషి జీవితకాలం ఇప్పుడే చదువుకున్నాం కదా, 60 లేదా 70 సంవత్సరాలు. అది కూడా ఎలాంటిదండి? ప్రయాస పడిపోవాలి. మనం ప్రతి దినము ప్రయాసపడాలి. ప్రతి దినం మన జీవితం పోరాటమే. అంతా బాగుంది అంటే శరీరం పోరాడుతుంది రోగాలను పెట్టి. ఈ రోగాలని మనం తీసేసుకోవడానికి మళ్ళీ హాస్పిటల్కి, మళ్ళీ డబ్బులు ఖర్చు, ఇదే మన జీవితం అంతా. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నా ఆజ్ఞను పాటిస్తే, ద్వితీయోపదేశ కాండంలోనే ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి 28వ అధ్యాయంలో, నా మాట వినిన ఎడల మీకు అంత బాగుంటుందిరా, మీకు అంత బాగుంటుంది అంటారు. వినలేదా అన్న మాట దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. ప్రపంచంలో ఈ బుక్ లో ఏవైతే రోగాలు రాయించానో అవన్నీ నీకు వచ్చేస్తాయి అంటాడు. మనిషి ఇప్పుడు ప్రతి విషయంలోనూ బాధపడుతున్నాడు. తను బాధపడుతున్నాను అనేది నేను ఈ పరిస్థితులు, ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు, లేదా నా శరీరం యొక్క బలహీనత అనుకుంటున్నాడు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ మనిషికి ప్రతి ఇబ్బంది దేవుని వల్లనే వచ్చింది. కారణం ఏమిటో తెలుసా? మాట వినకపోవటం వల్ల. అందుకనే ఒక మాట చూపిస్తాను. ఆహారము వల్లనే కాక 3వ వచనంలో దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట. ఈ 66 పుస్తకాల్లో దేవుడు చాలా మాటలు రాయించారు. అందుకని అంటున్నాడు, ఆహారము వల్లనే కాక దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట. యెహోవా అని నేను ఎందుకు చెప్పటం లేదంటే, యెహోవా అనేది గ్రీకు పదం. దాన్ని తెలుగులో కనుక కన్వర్ట్ చేసుకుంటే ఉన్నవాడైన దేవుడు. ఎప్పుడున్నావు?
ఆదిలో ఉన్నావు. ఏ ఆది నువ్వు అనుకుంటున్నా మొదలు పెట్టావే? ఇందాకే మనం ఇంట్రడక్షన్ లో చదువుకున్నాం. పర్వతాలు పుట్టలేదు, లోకాలు పుట్టలేదు, అంతకు ముందే యుగాలకు ముందే ఉన్నవాడాయన. ఆ దేవుడంట ప్రతి మాట, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఇది ఎవరన్నా చెప్పారండి? ఎవరన్నా చెప్పారా? దేవుడు మాట వింటేనే మనుషులు బ్రతుకుతారు. ఇదేంటి దేవుడు ఇంత అబద్ధం చెప్పాడు? భూమి మీద ఇంత కోట్ల మంది, ఇప్పటికి ఎంతమంది చనిపోయారు, చనిపోతే దేవుడు ఏంటండి ఇలా అంటాడు? దేవుడు చెప్తుంది శరీరపరమైన మరణం గురించి కాదు. అందరికీ మరణము సంప్రాప్తమైపోయింది. ఆ సంప్రాప్తమైపోయిన విధానం ఎందుకు అంటే నరులు భూమి మీద పరీక్ష నిమిత్తమే పంపించాడైనా. అది 60-70 సంవత్సరాల జీవిత కాలంలో నువ్వు బ్రతికే విధానం నీకు విచక్షణ ఒక జంతువుకి ఇవ్వలేదు. ఎలా బ్రతుకుతావు అనే విధానాన్ని మనిషికి దేవుడు పెట్టాడు. ఆ పెట్టిన విధానంలో పరిస్థితులన్నీ నీకు విరుద్ధమైన నువ్వు బాగా బ్రతికి చూపాలి. ఫర్ ఎగ్జాంపుల్, బురదలో ఎలా ఉంటుంది కమలం చెట్టు? బురదలో ఉండే చెట్టు మామూలుగా కమలము ఏమంటారు, బురదలో పెరుగుతుంది కదా, లోటస్ పెరుగుతుంది, కమల పువ్వు. అది దాని అడుగునంతా బురద ఉంటుంది, కానీ ఫ్లవర్ ఎలా ఉంటుందండి? వెరీ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉండదు. తీయగానే పికప్ తీసేసుకోవాలి. మనిషి కూడా అలాగే బ్రతకాలనుకున్నాడు దేవుడు. మిమ్మల్ని పరీక్షించడానికి, మిమ్మల్ని అలచి మీ హృదయంలో ఉన్నదేంటో తెలుసుకోవడానికి ఆయన ఇలా చేశారు. కానీ మనిషి ఏమనుకున్నాడంటే ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమించడం వల్ల రెండో మరణమైనటువంటి పాపం వల్ల వచ్చే జీతమైన ఆ మరణము లోకంలో ప్రవేశించింది. ఫస్ట్ మరణాన్ని రెండో మరణాన్ని చాలా మంది కలిపేస్తారు. మీకు తెలియదు, నేను చెప్తున్నాను వినండి. ఆజ్ఞ ఇచ్చిన దేవుడు పాటించకపోవడం వల్ల, ఎవరు పాటించలేదు? మొట్టమొదటగా అవ్వమ్మ పాటించలేదు ఏదెన్ తోటలో. అది టర్కీలో ఉంది ఏదెన్ తోట అనేది. ఒక చాలా మంచి, ఎంత బాగా ఉండిందంటే ఫ్రూట్స్ తోనే ఫుడ్ తినేటువంటి ఫెసిలిటీ. అక్కడ బట్టలు తుక్కోవచ్చా, వంట వండుకోవచ్చా, సంపాదించుకురావాలా సాయంత్రానికి, అవేం లేవు. దేవుడు ఏమన్నాడు? ఈ పండు మాత్రం తినకండి, అది ఆజ్ఞ. పండు తినకండి, ఆజ్ఞ. ఎందుకు తినకూడదు? ఆలోచన. తింటే ఏమైంది? వివేకం. తినేస్తే ఏమైంది? పాపం. అర్థమైందా? అందుకే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇలా ఉంటే ఒక మనుషుని ద్వారా మరి తినింది అవ్వమ్మ కదండి, ఇక్కడ ఎందుకండి మరి మనుషుని ద్వారా అంటున్నాడు? అవ్వమ్మ తింటే పక్కనున్న అయ్యగారు ఏం చెప్పాలి? ఎందుకు తిన్నావు? తింటే తిన్నావు పో, నాకెందుకు ఇస్తున్నావు? నేను తినను పో అనాలి కదా. ఆజ్ఞ అతిక్రమిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. పాపాన్ని ఒకసారి రుచి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. రుచి చూసిన నువ్వు దానికి బానిసవవుతావు, తిరిగి రాలేవు. అంతగా నిన్ను లోకంలో పట్టేసుకుంటది పాపం. చూడటానికి చాలా రమ్యంగా అనిపిస్తుంది. తినేస్తే పోలా, తాగేస్తే పోలా అనుకుంటుంది. నువ్వు తింటున్నది, తాగుతున్నది నీ శరీరానికి పడనిదే అయితే, అంటే దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని తినటం వల్లే అయితే అది నిన్ను తీసుకెళ్లి మరణానికి అప్పచేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు ఎన్నో సంవత్సరాల నుంచి నేను హీలింగ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్నాను ఏమనుకోకండి. సిగరెట్ తాగినా, మందు తాగినా మీ అవయవాలు ఇప్పటికీ చాలా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి. కిడ్నీలు ఫిల్టరేషన్ చేయలేక వాటి పనిని స్లో చేసి అప్పుడప్పుడు మీకు వామిటింగ్స్ అవుతున్నాయి, తల తిరుగుతున్నాయి, లేదంటే నాకేంటో జ్వరం వచ్చేసింది, నాకేంటో యూరినేషన్ బాగా కలర్ మారిపోయింది, అసలు యూరినే చాలా తక్కువ వస్తుంది. ఈ సింబల్స్ అన్ని మీ కిడ్నీలు మీకు చెప్పేస్తున్నాయి. ఇంకా తినకండి, తాకండి, దయచేసి ఈ శరీరాన్ని కాపాడుకోండి అని. అది కాకుండా దేవుడు కూడా నీకు చాలాసార్లు చెప్తున్నాడు, నేను నీకు వార్నింగ్ చేస్తున్నా, ఇదిగో నువ్వు మారాలి. నువ్వు మారకపోతే ఇక నువ్వు నా దగ్గరికి ఎన్నటికీ రాలేవు. నా దగ్గరికి నేను లేని ఏ ప్రదేశమైనా నీకు నెమ్మదే ఉండదు. భూమి మీద నీకు నెమ్మది ఉందా? ఎందుకంటే చెప్పనా, దేవుడు లేడు. దేవుడు మనల్ని భూమి మీద చెయ్యి విడిచిపెట్టాడు. అందుకే మనకు నెమ్మది లేదు. మనం వివేకంతో బ్రతకటమే మనకు నెమ్మది.
నెమ్మదినిస్తుంది. మనం ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రతకటమే మనకు నెమ్మదినిస్తుంది. అందుకే అంటున్నాడు, ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా వచ్చింది ఏంటండి? మరణము. ఇక్కడ ఇంట్రడ్యూస్ అయ్యింది. దీని గురించే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రతి రిఫరెన్స్ మనిషి ప్రొటెక్షన్ కోసం, మనిషి బ్రతకాలి, మనిషి మాట వినాలి, మనిషి ఆలోచించాలి అనేటువంటి దానికోసమే మరణము. ఇది రెండవ మరణము. ఆత్మకి మరణం లేదు. కానీ ఎప్పుడైతే దేవుని మాట వినకుండా విడిచిపెట్టేసి ఆయన ఆజ్ఞను పాటించకుండా హృదయంలో గర్వించి లోకంలోనే బ్రతికి ఈ 3 నెలల ముచ్చటే ఈ లోకమని బ్రతికేస్తావో నీకు రెండవ మరణం తప్పదు. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా మీకు? రెండవ మరణం తప్పదు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి. మీకేమన్నా మరణం ఎక్కడికో వచ్చిందంటలే అనుకోవడానికి లేదు. లోకంలో ఉన్నది ఎవరండి? మనమే. లోకంలోనికి ఎలాగూ ప్రవేశించునో అలాగుననే ప్రవేశించడం వల్ల మనుషులందరూ, ఎవరు చెప్పారండి నేను పాపం చేశానని? నేను దాన ధర్మాలు చేస్తాను తెలుసా? నేను ఎన్ని పుణ్యం చేసుకున్నాను తెలుసా? ఎంత పేదవాళ్ళని రక్షించాను తెలుసా? బాబు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? పుణ్యం ఎందుకు నీకు? పాపం నుండి తప్పించుకోవడానికే కదా ఈ పుణ్యాలు. నీకు మరి పాపం లేదంటావు, పుణ్యం ఎందుకు నీకు? యాజిటీస్గా బతకొచ్చు కదా. మనలో దానాలు చెయ్యటం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే పుణ్యం తెచ్చుకోవడానికి. పుణ్యం ఎందుకయ్యా అంటే పాపాన్ని తప్పించుకోవడానికి. మరి పాపం చేయలేదంటున్నావు, పుణ్యాలు ఎందుకు చేస్తున్నావు? చీమకు కూడా అంట అపకారం చెయ్యవు. చీమకు అపకారం చెయ్యవు, కానీ చాలా అపకారాలు చేస్తున్నావు నువ్వు. తెలుసు నీకే. నాకు తెలుసు నేను ఎంత అపకారం చేస్తున్నా. నాకు తెలుసు నా జీవితం ఎంత చండాలమైందో. నీకు తెలుసు నీ జీవితం ఎంత చండాలమైందో. మనందరి జీవితాలని మార్చటానికే వచ్చాడు. అదే అంటున్నాడు, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ. నాకు లేదు, నీకు లేదు. జెనెటికల్ గా నీకు తెలుసు కదా, మనకు జెనెటికల్ గా ఒకరికి ఇప్పుడు డాడీకి షుగర్ ఉందనుకో, ఒక ఎల్డర్ డాక్టర్ గా నాకు వచ్చేస్తుంది. యాజ్ ఎ జెనెటికల్ స్టూడెంట్ గా నేను కూడా చెప్తాను. అలాంటి శరీర సంబంధమైన జన్యు సంబంధమైన రోగాలే సంప్రాప్తమైపోతుంటే స్పిరిచువల్ గా పాపము అందరికీ సంప్రాప్తమైంది. ఆత్మ ఒకళ్ళు ఒకటి, ఇంకొకళ్ళు బ్లాక్ కలర్, ఇంకొకళ్ళు రెడ్ కలర్ ఉంటుందా? ఆత్మ ఒక్కటే. బైబిల్ చెప్పిందా లేదా? ఆత్మ ఒక్కటే. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి నుండి విడిపోయిన భాగాలం మనం. అందుకే భక్తుడు అంటాడు, నేను నీలో భాగాన్ని నాయన. ఈ భాగము శరీరం ధరించుకున్న తర్వాత ఈ వీక్నెస్లు కలిగిన ఈ శరీరము, మొన్న చెప్పాను పోయిన వారం, శరీరం ఏదైతే మంచిది చేయాలనుకుంటుందో పాప నియమం ఉండడం వల్ల చేయలేకపోతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యాన్ని గ్రహించి ఆలోచించి శరీరము ఎంత డేంజరో తెలుసుకుంటావో ప్రతిరోజు నువ్వు నీతో పోరాడుతావు. ప్రతిరోజు నీతో నువ్వు పోరాడి ఆయన ఆజ్ఞ చొప్పున బ్రతకటానికి నిన్ను నువ్వు సమాయత్తం చేసుకుంటూ ఉంటావు. ఒక మనుషుల ద్వారా వచ్చింది పాపం. అదే అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. ఎవరని చెప్పారా? నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను అంటాడంట. మీకు తెలుసు కదా, మైకేల్ జాక్సన్ అని ఉంటాడు. అతనికి చుట్టూ దాదాపు 20-30 మంది డాక్టర్లు ఉండేవాళ్ళట. మనిషి అలా అడుగు వేస్తే అతని పల్స్ ఎలా ఉంది, హార్ట్ బీట్ ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, ఫుడ్ ఏం తీసుకోవాలి, మెడిసిన్ ఏం వేసుకోవాలి, తను పెర్ఫార్మ్ చేసి వచ్చిన తర్వాత తను తీసుకోవాల్సిన రెస్టింగ్ పీరియడ్ ఎంతసేపు నిద్రపోవాలి, ఒకవేళ డిస్టర్బ్ అయ్యి నిద్ర పోకుండా ఉంటే ఇంకా ఏం చేసి తను నిద్ర పుచ్చాలి. ఇలాంటివన్నీ చేసి చుట్టూ అడుగు తీసి అడుగు వేస్తే డాక్టర్స్ అంతా పెట్టుకున్న మరణాన్ని ఏమన్నా ఆపుకోగలిగాడా? ఎవ్వరు ఆపుకోలేరు. ప్రముఖులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, చాలా సదుపాయాలు ఉన్నాయి. జయలలిత గారు తెలుసు కదా, ఆవిడకి లేని వస్తువు లేదు, లేని బట్టలు లేవు, లేని చెప్పులు లేవు, ఆవిడకున్న బంగారం అవన్నీ ఉన్న చివరికి ఆవిడ ఉన్న మరణాన్ని ఆపుకోగలిగిందా?
ఎవ్వరము ఆపుకోలేము. మరణము అందరికీ సంప్రాప్తమయ్యింది. అండ్ దానికి కంక్లూజన్గా మనుషులందరూ ఒక్కసారే మళ్ళీ మేము మా కోరిక తీరలేదు నాయన వెళ్ళొస్తామంటూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా దేవుడు? ఏమన్నా పిచ్చి మాటలు, మనుషులు పిచ్చి పిచ్చి తంత్రాలను కల్పించుకొని దేవుని దృష్టిలో అపరాధులు అయిపోయారు. పోయిన ఆత్మను దేవుడు పట్టుకుంటాడు. నువ్వు చేసిన పని మంచిదా చెడ్డదా ఏదైనా సరే ఆయన ముందు నిన్ను నుంచోబెట్టి అడిగి నువ్వు మంచి పనులు చేస్తే ఎక్కడికి నెమ్మది పొందే స్థలానికి, చెడ్డగా బ్రతికితే నిత్యము నరకము అనుభవించే స్థలానికి వెళ్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నిత్యము నరకము అనుభవించే స్థలం ఎలా ఉంటుందయ్యా అంటే ధనవంతుడు చూపించాడు యేసు ప్రభు వారు. ఎలా ఉంటుందన్నాడు ధనవంతుడు? అయ్యా బాబో ఇలా ఉందా, పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా అని ఏడ్చి తన గురించి ఆలోచించుకొని పటపట పళ్ళు కొరుక్కొని, ఇది భయపడటానికి చెప్పట్లా, ఇది నిజమైన సిచ్యువేషన్ ఎలా ఉందో స్వర్గములో నరకంలో మనుషుల పరిస్థితుల గురించి స్వయంగా చూసి వచ్చిన యేసు ప్రభు వారు చెప్పారు. పళ్ళు పటపట కొరుక్కొని తన మీద తనకు అసహ్యం కలిగి అరిచి ఒక్క నీటి పొట్టిస్తారా అని అడిగాడు. ఇవ్వబడిందా? ఇవ్వబడదు. ఇప్పుడు నీళ్లు పారేస్తాం, పోసేస్తాం, కొంచెం తాగుతాం, అలా పడేస్తాం. ఎప్పుడు నార్మల్ వాటర్ అయినా తాగేది, కలర్ వాటర్ కావాలి, స్వీట్ వాటర్ కావాలి, ఫ్లేవర్ వాటర్ కావాలి, కూల్ వాటర్ కావాలి. అయ్యో చల్లగా ఉంది, కొంచెం వేడి వాటర్ కావాలి. అయ్యో లిక్విడ్, సెమీ లిక్విడ్. ఏంటండి మనకి ఎన్ని తినేస్తుందండి శరీరం. కానీ ఏ రోజన్నా శరీరం అమ్మాయిని పెడుతున్నావు కదా, నీకు నిజం చెప్పనా నిందా, తిను, త్రాగు, సుఖించు అంటుంది తప్ప ఏమీ అనదు, ఏమి చెప్పదు. సైలెంట్గా తినేసి సైలెంట్గా వెళ్ళి మన్నులో పడుకుంటుంది. ఆ శరీరాన్ని నమ్ముతున్నారు. నమ్మకండి. దేవుడు నీకు చెప్తుంది ఏంటంటే మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడేను. ఎవరు నియమించారు ఇది? ఎంత విజ్ఞానంతో కూడుకున్నదండి బైబుల్. దర్జాగా ధైర్యంగా పట్టుకొని వెళ్ళాలి కదండి మనుషుల మధ్యకి. మనుషులందరూ ఒక్కసారి మృతి పొందాలి అనేది నియమించబడను. ఆ తరువాతే తీర్పు. నేను చెప్పింది రావుగా? చచ్చిపోయిన తర్వాత పట్టుకొని ఏం చేసావు ఈ లోకంలో అని అడుగుతాడు. బాబు నా తరాలకు నేను సంపాదించి వచ్చాను, నాకేంటి ఉపయోగం? నేనేం చేయమన్నాను? నా ఆజ్ఞ ప్రకారం కదా నిన్ను బతకమన్నాను. నా ఆజ్ఞ ప్రకారం కదా బ్రతికి నీతి న్యాయములతో కదా నిన్ను ఉండమన్నాను. నువ్వేంటి ఇలా బ్రతికావు? తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, పో అంటాడు. సో భూమి మీద ఉన్నందుకే మనమందరం ఆయన కొరకు బ్రతికి తీరాలి. ఆ బ్రతకని నాడు తీర్పులోనికి వెళ్ళిపోతాం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. అదే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వల్ల ఏంటంట, మేము పాపంలో ఉంటే ఏంటంట, ఏమవుద్దంట, మా ఇష్టం అంట అనకండి. పాపము వల్ల వచ్చు జీతము తప్పించుకుని, ఈ లోక మరణాన్ని తప్పించుకునే ఛాన్స్ లేని చవట సన్నాసులం నిజం. మనం అన్ని చేయగలం. ఎక్కడి వరకు? ఎక్కడ గ్రహానికి వెళ్ళిపోతాం, చంద్రయానం పట్టుకొని చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతాం, శాటిలైట్లు వేసుకొని అన్ని చూసేసుకుంటున్నాం, అన్ని సైబర్ యుగానికి వచ్చేసాం. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం అన్ని ఫెసిలిటీస్ చేసుకుంటున్నాం. కానీ తప్పించుకోలేనిది ఏంటి? మరణం. అందుకే అంటున్నాడు పాపం వల్ల వచ్చు జీతము మరణము. కానీ నీకు ఒక విషయం తెలియాలి, అయితే దేవుడిచ్చింది ఒక కృప, అది నీకు వరం. దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు నిత్యము ఈ బ్రతికే ఛాన్స్. ఇదేనండి మనిషి లైఫ్, ఇంకంతకంటే ఏం లేదు. ఈ 60-70 సంవత్సరాలు ఈ 90వ కీర్తనలోనే ఉంది కదా, ఒక దినము 1000 సంవత్సరాలు. ఎవరికి? నీకు. 1000 సంవత్సరాలు ఆయన దృష్టిలో ఒక దినం. అసలు కాలము సమయాలన్నీ నీకు నాకు, టార్గెటెడ్ టైం నీకు నాకు. ఇన్ని సంవత్సరాల్లో భూమి మీద నువ్వు ఇలా బ్రతికిరా, వచ్చిన తరువాత నీ బ్రతుకు గురించి లెక్క అడిగేది నేను. పాపం వల్ల వచ్చు జీతము మరణము. మరణాన్ని తప్పించుకోవడమే దేవుడు మనకిచ్చిన
కృపావరము. ఆ కృపావరం ఎవరి ద్వారా వచ్చిందయ్యా అంటే యేసుక్రీస్తు ద్వారా. అది ఏంటయ్యా వరము అంటే నిత్య జీవితం, నిత్యము బ్రతికే జీవితం. ఈ బ్రతుకొద్దా మీకు? అందుకే ఇవన్నీ కోరుకోండమ్మా. మీకు నిత్య జీవితం కదా కావాలి, నిత్యము బ్రతికే జీవితం కోసం కదా కావాలంటే మాకు డబ్బులు ఇస్తారా? మాకు ఆశీర్వాదాలు ఇస్తారా? ఆశీర్వాదాలు వచ్చి 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 అయిపోతే నువ్వు ఉంటావా పోతావా? ఆశీర్వాదాలు ఉన్నా నువ్వు పోతావు, నేనున్నా ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ రెండు పోయిన మనిషి మీద నువ్వుండవే. ఆశీర్వాదం ఉంటుందంటే ఆశీర్వాదం ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు అనుకున్నాం, డబ్బు అనుకున్నాం, బిడ్డలు అనుకున్నాం, సో ఫ్లైట్ ఎక్కి ఇతర దేశంకి వెళ్ళి జాబ్ చేసుకోవడం అనుకున్నాం, ఇవన్నీ ఉంటాయి. కానీ నువ్వుండవే. నువ్వు ఉండనప్పుడు ఏ ఆశీర్వాదం ఉంటే ఏంటి? కానీ దేవుడు ఏమన్నాడంటే నిత్య జీవితము అనే ఆశీర్వాదాన్ని నీకు నేను ఇస్తాను. దానికి నువ్వేం చేయాలంటే నా దగ్గరికి వచ్చి నన్ను ఒప్పుకోవాలి. ఒప్పుకొని నోటితో ఒప్పుకొని బాప్తీసం తీసుకోమంటే మేము నాయన మాకు ఇది ఇవ్వు ప్రభువా, అది ఇవ్వు ప్రభువా, ఇది ఇవ్వు అంటారేంటి? అయితే నేను మీతో ఒక మాట చెప్పాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి. 7వ అధ్యాయము 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున నేను ప్రవచించేశారా? నేను చెప్పాను మీకు చేయమని, చేసేసాము నాయన, ప్రవచించాము. ప్రభువా ప్రభువా ప్రవచింపలేదా అని చెప్తాము. నీ నామమున దెయ్యాలు, నేను ఎందుకు చెప్పాను మీకు దెయ్యాలు వెళ్ళగొట్టమని? అది నా పని, నేను మాత్రమే చేసే పని. యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే ఆయన 12 మంది శిష్యులకు ఇచ్చినది మాత్రమే. మిగతా ఎవరు చేసినా అది బ్లాక్ మ్యాజిక్ లాగా వాళ్ళు మిమ్మల్ని మభ్య పెట్టడానికి చేయడమే. మీరు నా నామమున ప్రవచింపలేదా? నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చాలా మంది అడుగుతారట. అడిగితే వెరీ గుడ్ నాన్న, అప్లాజ్ నాయన, నువ్వు భలే చేసావు అని అంటారా? ఏమన్నాడు చూడండి, అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను. అదేంటి ప్రవచించాంగా, అదేంటి దెయ్యాలు వెళ్ళగొట్టాంగా, అదేంటి ఎన్నో అద్భుతమైన కార్యాలు కదా మేము చేసాం, నీ పేరును కదా చేసాం అని చెప్పిన వారితో దేవుడు ఏమన్నాడట, నేను మిమ్ములను ఎప్పటికీ ఎన్నటికీ ఎరగను, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా. అర్థమైందా? మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో తెలుసా? దేవుడిని పిలిచి దేవుడి పేరిట ఇవన్నీ చేశాము అని చెప్పుకుంటున్న వారితో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మిమ్మల్ని నేను ఎరగలేదు. నేను దెయ్యాలు వెళ్ళగొట్టిన, అద్భుతాలు చేసిన, తెలియదు మీరెవరు. మరి ఎవరు తెలుసు? ఈ వాక్య ప్రకారము నడుచుకొని మన జీవితం మార్చుకున్నాం రండి. మీ మాటలు మీకు నిత్య జీవితాన్ని ఇస్తాయి. ఈ బ్రతుకులో మనకు లోటున్నా భరించుకుంటూ, అయినా ఆయన ఏమన్నాడండి, సింహ పిల్లలైనా లేముంటది కానీ మీకు లోటు ఉంచుతానన్నాడా? పక్షులు చూడండి, ఆకాశ పక్షులు, వాటికి ఏమి లేవు, కొట్లు లేవు కదా, ఇలా గోడౌన్స్లు లేవు కదా. మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. మీరు ఏం వెతకాలన్నారు? ముందు నా రాజ్యము, నా నీతి వెతుకుతున్నామండి. ఆశీర్వాదం అని వెతుకుతున్నావా? అవి పోతాయి, నువ్వు పోతావు. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇకనైనా మారాలి, రెండవ మరణానికి చేరువు కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. లాస్ట్కి ఒక మాట చూపించి కీర్తన 53వ కీర్తన 3వ వచనం. వారందరూ ఇంత మాటలు దేవుడు బైబిల్లో రాయిస్తేనటండి, వారందరూ దారి తొలగిపోయారట, బొత్తిగా చెడిపోయారట. ఇంకేమంటున్నాడు? ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు.
అయినా దేవుని కృపావరము క్రీస్తు ద్వారా నిత్య జీవితం ఇవ్వటానికి మనందరినీ పిలుస్తుంది. ఇదిగో ఈ అమ్మ పోయారు, అమ్మగారు పోయిన సందర్భంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మీరు నిత్య జీవితం రావటానికి నన్ను నమ్ముకోండి, అలా బ్రతకండి. ఈ 90వ కీర్తనలోని ఒక మాట చూపించేసి ముగించేస్తాను. చూడండి 12వ వచనం, 90వ కీర్తనలోనే 12వ వచనం. ఏం కావాలి భూమి మీద బ్రతకడానికి మనిషికి? జ్ఞాన హృదయం. ఎన్నాళ్ళు బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, బ్రతకాల్సిన అవసరం ఏంటి, ఈ దేవుని శరీర అవసరాలకే నమ్ముకుంటే ఉపయోగం ఏమిటి, ఆత్మ కోసం నమ్ముకుంటే అది నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేటువంటి జ్ఞాన హృదయము కలుగునట్లు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము. తర్వాత ఏముంది? ఇది ఇంపార్టెంట్. ఈ సభకి ద మిడిలెస్ట్ ఆఫ్ ది పార్ట్ ఏంటంటే మా దినములు లెక్కించడం మాకు నేర్పించు. ఇది చేసుకుందాం, ఇది గమనించుకుందాం. ఇంకెంతకాలం ఉందో మన జీవితానికి తెలియదు. నేడో రేపో అసలు రేపేమి సంభవించినో మనిషికి తెలియదు. తెలియనప్పుడు జాగ్రత్త కలిగి బ్రతకాలి. ఆ బ్రతికే విధానంలో ఎన్ని రోజులు నాకు ఇంకా మిగిలినాయి అని జ్ఞాన హృదయంతో దేవుణ్ణి అడగండి. ఏ అధికారి మనల్ని కాపాడలేడు, అసలు వాళ్ళే ప్రాణభయంతో ఉన్నారు. మనల్ని అభయ హస్తం ఇచ్చి కాపాడుతుంది ఆ దేవాతి దేవుడే. ఆయనే అన్నాడు నిత్య జీవితం ఇచ్చేస్తాను. ఈ మొదటి మరణం గురించి మీరు భయపడద్దు, భయపడాల్సిన అవసరం లేదు. నా దగ్గరికి రావటానికే అది ఒక మార్గం. వచ్చిన మీరు తిరిగి నరకం వెళ్లకుండా ఉండాలి అంటే దేవుని కృపావరమైనటువంటి క్రీస్తు ద్వారా వచ్చినటువంటి వరాన్ని వినియోగించుకోండి. ఇదే దేవుడు మనతో చెప్తున్నాడు. తరతరాలకు నివాస స్థలమైన ఆయన్ని నమ్ముకుంటారు. లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కనక వాహనాలమే నమ్ముకొని వాటి మీదే ఆధారపడతారు. నిర్ణయం మీదే. మీ నిర్ణయం మీకు వివేచన ఇవ్వాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. అందరూ ఒక్కసారి మీరు వివేచించండి. మీ హృదయం ఏం మాట్లాడుతుందో వినండి. మీతో మంచి చెప్తే అది దేవుని మాట అయితే తిరగండి, మరలా తిరిగి రండి అని చెప్తున్న దేవుని మాటను మీరు ఆలకించండి. తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. పరిచయం లేని ప్రదేశం నాయన, పుట్టినప్పటి నుండి ఇక్కడే ఉన్నా, నీ మాటను చెప్పుకునేటువంటి పరిస్థితి రాలేదు. నీ బిడ్డల్ని చేర్చారు. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు స్తోత్రాలు నాయన. నరకం అంటే ఏమిటో, మరణం అంటే ఏమిటో నాయన మా యొక్క ఈ స్వజనుల మధ్య చెప్పడానికి, మా ఊరి వారి మధ్య చెప్పుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు నాయన. మేము చనిపోతాం. చనిపోయేలోగు నీ గురించిన, నీ నీతిని గురించిన వ్యాప్తి మేము చేయాలి. అనేక మందిని నాయన నీ దగ్గరికి చేర్చుకునేలాగా వారందరినీ కాపాడుకోవాలి. అదే కనుక నాయన మరి అందరూ ఆలోచించుకునేలాగా మీరు ఆకర్షించండి. మీ ఆకర్షణ లేకపోతే ఎవరు నీ దగ్గరికి రాలేరు. కనుక నాయన వారి జీవితం ఇప్పటికే ఎన్నో, కొంతమందివి నాయన ఎంతో వృధా ప్రయాసలు అయిపోయాయి. కానీ మీరు ఇప్పటికీ పిలుస్తూనే ఉన్నారు. మీ పిలుపుని నిర్లక్ష్యం చేయకుండా నీ వైపు తిరగలిగే భాగ్యం ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.